హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్రెసెస్ ప్రదీప్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి ఈ రోజు అయితే ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీ బార్ అనేటువంటిది చేసేస్తున్నాం చాక్లెట్స్లో అయితే. సో ఫస్ట్గా మనం చేసేటువంటిది అయితే ప్రోటీన్ బార్ అనమాట. దీంట్లో మల్టీగ్రెయిన్ ఓట్స్ అండ్ వాల్నట్స్ అండ్ కాజు తీసుకున్నాం అనమాట. సో ఓట్స్లో నార్మల్ అయినా తీసుకోవచ్చు, బట్ మల్టీగ్రెయిన్ ఓట్స్ ఏంటంటే ఇంకా హెల్దీ కదా, హై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, హై ప్రోటీన్ అందుకనే ఇది తీసుకున్నాం. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, హనీ, నెక్స్ట్ పీనట్ బటర్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి ఎలా ఉండాలి అంటే, మనం ఇలా ముద్ద కట్టినప్పుడు లడ్డూలాగా ఫామ్ కావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. అండ్ దీనికి మనం యూస్ చేసేటువంటి చాక్లెట్ వచ్చేసి సెమీ స్వీట్ అనమాట. అంటే మనకి డార్క్ అండ్ మిల్క్ అనేటువంటిది ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాం అనమాట. 50-50 అనమాట. టోటల్గా 100 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట దీనికి. అండ్ సెకండ్ అని వచ్చేసి మనకి ఇమ్యూనిటీ బార్. దీంట్లో మనకు వచ్చేసి పీనట్స్ ఎక్కువగా తీసుకుంటాము, ప్రోటీనస్. దెన్ నెక్స్ట్ డ్రై ఆమ్లా సీడ్స్ కానివ్వండి, లేదంటే డ్రై ఆమ్లా పౌడర్ కానివ్వండి, దొరికితే తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా ప్రోటీన్ పౌడర్ ఉన్నా తీసుకోవచ్చు. అండ్ కొన్ని రెజిన్స్ అండ్ హనీ, పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సో ఇవి పక్కన పెట్టేసుకొని మనం చాక్లెట్ మెల్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు అనమాట. వన్ ఈస్ ఇలా మనం బార్స్లో ఫస్ట్ చాక్లెట్ అనేటువంటిది వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిడిల్లో వేసుకొని మళ్ళీ పైనుంచి చాక్లెట్ అనేటువంటిది ఫిల్ చేసేసుకుంటాం అనమాట. సో ఇదైతే ఒక ప్రాసెస్. సో ఇది మనకు జనరల్గా బార్స్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనకి ఇందులో మనం చూపించేటువంటివి రెండు కూడా మనకి ఇమ్యూనిటీని బిల్డ్ చేసేటువంటివి అనమాట. ఎవరైనా తినొచ్చు ఈ చాక్లెట్స్ అనేటువంటివి. ఇమ్యూనిటీ బార్ అండ్ ప్రోటీన్ బార్ అనమాట కంప్లీట్గా. సో మన హెల్త్కి కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్ కూడా వస్తాయి. దెన్ నెక్స్ట్ దీంట్లో మనకి చాక్లెట్ కూడా రిచ్ క్వాంటిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మనము ఇలా ఏదో వీడియో అయితే చూపిస్తున్నానో అలా మనం ఇంగ్రీడియంట్స్ వేసుకొని పైనుంచి ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే చాక్లెట్లోనే మనం ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి మిక్స్ చేసుకోవడం అనమాట. సో ఇలా చాక్లెట్లోనే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని మనం ఇట్లా మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే మనకి హెల్దీ ప్రోటీన్ అండ్ ఇమ్యూనిటీ బార్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం అయితే ట్రై చేయండి, జస్ట్ అవాయిడ్ అవుట్ సైడ్ చాక్లెట్స్. సో మనకి ఎక్కువగా షుగర్ కంటెంట్, ఈవెన్ చాలామంది నుంచి నేనైతే విన్నాను కొన్ని పురుగులు కూడా వస్తున్నాయి చాక్లెట్స్లో అనేటువంటివి. సో వీడియోస్ కాదండి, నా దగ్గరికి నియర్ బై వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పారనమాట, ఇలా ఫేస్ చేసాము అనేటువంటిది. సో ఎందుకు చిన్నపిల్లల్ని ఆగం చేయడం? సో కొంచెం అవేర్నెస్ అనేటువంటిది పాటించండి. అండ్ మనకు ఉన్నటువంటి ర్యాపర్స్తో ఇలా ర్యాప్ చేసుకుంటే చక్కగా మార్కెట్లో ఎలాగైతే దొరుకుతాయో అలాగే అఫీషియల్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చాయా లేదా, ఏ విధంగా కనిపిస్తున్నాయి నేను చేసినటువంటి చాక్లెట్స్ లుక్ అనేటువంటిది. సో ఇంత కష్టపడి మీకోసం కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించాను కదా. సో వీలైతే ఒక లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.